సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మహిళలు. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చడం, అలాగే తన కన్న కూతుర్ని పిల్లలని హతమార్చడం అనే ఘటనలు అయితే జరుగుతున్నాయి. ప్రియుడి మాట విన్న ఓ కన్న తల్లి దారుణానికి ఒడిగట్టింది. తన 3 ఏళ్ల చిన్నారి నిద్రలో ఉండగా సరస్సులో పడేసింది. ఈ దారుణం రాజస్థాన్లో అజ్మీర్ నగరంలో జరిగింది. బుధవారం ఉదయం అన్నాసాగర్ సరస్సులో ఓ బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయట తీసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించగా పాపను పడేసిందే ఆమె కన్నతల్లి అంజలి సింగ్ గా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత భయంకరంగా ఉన్నాయి. తన భర్తను వదిలేసిన అంజలి ఓ రెస్టారెంట్ లో పనిచేస్తున్న అఖిలేష్ అనే వ్యక్తితో కలిసి ఉంటుంది. వీరిద్దరి బంధానికి కుమార్తె అడ్డుగా ఉందని ప్రియుడు అఖిలేష్ చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంజలి ఒప్పుకుంది. సంఘటన జరిగిన రోజు రాత్రి అంజలి తన కుమార్తె వేలు పట్టుకుని సరస్సు చుట్టూ తిప్పుతూ మాట్లాడించింది. ఆ తర్వాత చిన్నారి నిద్రలో జారుకున్న తర్వాత ఆమె ఈ ఘాతకానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.